నేను ఎప్పటి నుంచినో మొత్తుకుంటున్నాను. ప్రొవకేటెడ్ స్పీచెస్ మన లీడర్లే ఇచ్చేసినటువంటి కారణంగా గొడవలు జరగబోతున్నాయి, ఘర్షణలు జరగబోతున్నాయి, రక్తపాతం జరగబోతుందని పట్టించుకోలే. చివరికి ఎన్నికల్లో చూసాం రక్తపాతం, హింస. ఇప్పుడు అది పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి దశలో మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఏదో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ నేను మళ్ళీ గత 2-3 రోజుల నుంచి కూడా చెప్తున్నా, ఈ యుద్ధం ఎప్పటితో ఆగదు. ఇంకో 2-3 నెలల పాటు సిఆర్పిఎఫ్ బలగాలు ఉంచండి. అట్లాగే తీవ్ర హింసాత్మక సంఘటనలు జరగబోతున్నాయి. జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత దాడులకి 2 పార్టీల వాళ్ళు సిద్ధపడుతున్నారు. వైసీపీ గెలిస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. బీజేపీ వాళ్ళకి ఏముండకపోవచ్చు, కానీ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా తక్కువ ఉంటుంది. ఎక్కువగా తెలుగుదేశాన్ని టార్గెట్ చేయడానికి వైసీపీ వాళ్ళు సిద్ధపడుతున్నారు. అదే తెలుగుదేశం పార్టీ కూటమి గెలిస్తే వైసీపీ వాళ్ళని వేటాడటానికి సిద్ధపడుతున్నారు. ఈవెన్ నాయకులు కూడా ఆపట్లేదు, రెచ్చగొడుతున్నారు.